హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బూన్ ప్యాషన్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే వైన్ ఫేషియల్. నేను ఆల్రెడీ నిన్న మీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఇచ్చాను కదా, వైన్ ఫేషియల్ చెప్తాను ఈరోజు అని చెప్పి. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ అనేది మీకు కింద రైట్ సైడ్లో ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు బెల్ యాక్టివేట్ అవుతుంది. ఆ బెల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ ఇన్బాక్స్కి వచ్చేస్తాయి. ఐ హోప్ ఆ బ్లీచ్ వీడియో అందరు చూసే ఉంటారు అనుకుంటున్నాను. సో ఆ బ్లీచ్ వీడియోకి కంటిన్యూషన్ ఇదనమాట వైన్ ఫేషియల్. సో ఆ బ్లీచ్ చేసుకున్న తర్వాత నేను ఒక 1 డే గ్యాప్ ఇచ్చి ఇప్పుడు వైన్ ఫేషియల్ చేసుకున్నాను. వైన్ ఫేషియల్ చేసుకున్న తర్వాత నా స్కిన్లో అయితే నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది. అంటే ట్యాన్ పోయింది చాలా వరకు. సో మీకు ఇంకా ఎక్కువ డిఫరెన్స్ కనిపించాలి అంటే అట్లీస్ట్ ఒక 2 డేస్ వదిలేయాలి. అది ఓన్లీ ఫర్ వైన్ ఫేషియలే కాదు, మీరు నార్మల్ ఫేషియల్ అయినా సరే చేయించుకున్న తర్వాత ఒక 2 డేస్ గ్యాప్ ఇస్తే కనుక మీ ఫేస్లో గ్లో అనేది బయటపడుతుంది. సపోజ్ ఇప్పుడు మీకు ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఒక 4 డేస్ తర్వాత ఒక ఫంక్షన్ ఉంటే మీరు అట్లీస్ట్ ఒక 2 డేస్ ముందే ఫేషియల్ చేయించి పెట్టుకుంటే మీకు ఆ ఫంక్షన్ రోజుకి మీ ఫేస్లో గ్లో అనేది బయటపడుతుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఈ వైన్ ఫేషియల్ రాత్రి చేసుకున్నాను. ఇది మార్నింగ్, రాత్రి నేను చేసుకుని అలానే పడుకున్నాను. అంటే ఇంకా అది స్కిన్లోకి బాగా అబ్జార్బ్ అవుతాయి క్రీమ్స్ అని చెప్పి నేను అలా పడుకున్నాను. సో ఈరోజు నేను ఫ్రెష్గా మళ్ళీ బాత్ చేసి ఇప్పుడు ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఎలా ప్రొసీజర్ ఏంటి, ఎలా చేసుకోవాలి వైన్ ఫేషియల్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో దానికంటే ముందు అసలు ఈ వైన్ ఫేషియల్ కిట్ నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఇది ప్యాకేజ్ అయితే ఇలా వచ్చింది. ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఫ్లిప్కార్ట్లో నాకు ఇది ప్రైస్ వచ్చేసి దీని మీద అయితే రీటైల్ ప్రైస్ 1450 ఉంది. బట్ నాకు ఇది 548 రూపీస్కి వచ్చింది ఫ్లిప్కార్ట్లో. అండ్ దీంతో పాటు నాకు ఫ్రీగా ఇది ఇచ్చారనమాట. ఇదేంటంటే మసాజరు, ఫేస్ మసాజరు, ఇది కూడా ఇచ్చారు ఫ్రీగా. సో ఇది నాకైతే చాలా బెనిఫిషియల్ అని అనిపించింది. ఎందుకంటే దీని మీద రీటైల్ ప్రైస్ 1458 నుండి మనకి ఇది 548 రూపీస్కి వచ్చింది. అండ్ ఈ బాటిల్స్ కూడా చాలా పెద్దవి ఇందులోవి. అంటే అట్లీస్ట్ మనకు ఒక 6-7 టైమ్స్ అయినా సరే చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ 6-7 టైమ్స్, ఐ థింక్ 10 టైమ్స్ వరకు చేసుకోవచ్చు. సో ఇదైతే చాలా బెనిఫిషియల్ అనిపించింది. అండ్ గ్లో కూడా నాకు చాలా మంచిగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో ఇది ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. ఇందాక మీకు నేను ఫ్రంట్ కెమెరాలో చూపించాను. సో ఇప్పుడు క్లియర్గా బ్యాక్ కెమెరాలో చూపిస్తున్నాను. దీని మీద 100% న్యాచురల్ అని రాసుంది. అంటే ఎక్కువ కెమికల్స్ అయితే లేవు. సో దీని లోపల ఏమేమి ఉన్నాయి అండ్ ఇవి ఎలా చేసుకోవాలి ప్రొసీజర్ అనేది క్లియర్గా మీకు దీని మీద మెన్షన్ చేసి ఉంటుంది. ఇది నేచర్స్ గ్లో వాళ్ళదండి. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది నాకు. సో 6 స్టెప్స్ ఉంటాయి దీనికి టోటల్. అండ్ అవి ఎలా చేసుకోవాలి అనేది మీకు క్లియర్లీ లోపల ఉంటుంది. ఇప్పుడు నేను బాక్స్ ఓపెన్ చేశాను. నాకు లోపల అయితే ఈ విధంగా ఉంది. సో మొత్తం 5 క్రీమ్స్ ఇచ్చారు అండ్ 1 సీరం అనమాట. ఇది స్టెప్ 1 డీప్ క్లెన్జర్. దాని మీద క్లియర్లీ రాసున్నాయి చూడండి బాటిల్స్ మీద. అండ్ ఇది స్టెప్ 2, ఇది వచ్చేసి ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్. వీటి స్మెల్ అయితే చాలా చాలా బాగుందండి. సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ 3, అదొచ్చేసి నరిషింగ్ జెల్. కాబట్టి ఇది ఒక జెల్ అనమాట. చాలా చాలా మన స్కిన్కి మంచి గ్లోయిష్ లుక్ ఇస్తుంది ఈ జెల్. ఆ తర్వాత స్టెప్ 4 వచ్చేసి వైట్నింగ్ క్రీమ్. అంటే ఇది మనం మసాజ్ క్రీమ్ లాగా వాడుకుంటాము. సో దీంతోనే మనం ఎక్కువగా మసాజ్ చేస్తాము స్కిన్లోకి. అండ్ నెక్స్ట్ వచ్చి స్టెప్ 5, ఇది వచ్చేసి మాస్క్ అండి, ఫేస్ ప్యాక్ అనమాట. ఆ తర్వాత లాస్ట్ చిన్న బాటిల్లో ఇచ్చారు కదా, ఇది సీరమ్. ఇది మన స్కిన్కి మంచి లైఫ్ ఇస్తుంది, అంటే మంచి గ్లో ఇస్తుంది. సో మొత్తం కిట్ అయితే ఈ విధంగా ఉంది. 5 క్రీమ్స్ అండ్ 1 సీరమ్. దీంతో పాటుగా నేను ఇందాక చెప్పాను కదా, ఒక మసాజర్ కూడా ఫ్రీగా ఇచ్చారు అని. సో అందులో కూడా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు ఒకసారి క్విక్గా చూపిస్తాను. ఇందులో వచ్చేసి మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, అంటే 5 టైప్స్ ఆఫ్ మసాజర్ బ్రషెస్ ఇచ్చారు. బ్రషెస్ అంటే అవి మనము మన స్కిన్కి తగ్గట్టుగా, అంటే దేని మీద అయితే మసాజ్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా మనము దాన్ని మార్చుకొని చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి బ్రష్ టైపు, ఇంకొకటేమో స్మూత్ స్పాంజ్ అనమాట. సో అది ఐస్ దగ్గర, చీక్స్ దగ్గర మసాజ్ చేసుకోవడానికి. ఇంకొకటి వచ్చేసి కొంచెం హార్డ్
హార్డ్ స్పాంజ్, తర్వాత ఇంకొన్ని వైబ్రేటర్స్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటేమో కొంచెం ఎక్స్ఫోలియేటింగ్ బ్రష్ టైప్, అదేంటంటే మన స్కిన్ మీద ఏమైనా డెడ్ స్కిన్ ఉంటే కనుక అది రిమూవ్ చేయడానికి. అండ్ ఫైనల్లీ మసాజర్ ఇచ్చారు. సో దీని అంటే ఏది ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మనకి ఆ బాక్స్ మీద క్లియర్లీ ఇచ్చారు, మీరు అదొకసారి చూస్తే అర్థమవుతుంది. అండ్ దాని లోపల మీకు ఒక లీఫ్లెట్ కూడా ఇచ్చారు, సో ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఉంటుంది. దీనికి బ్యాటరీ అయితే మనం సపరేట్గా మనం వేసుకోవాలి, వాళ్ళు ఇవ్వలేదండి. సో ఇప్పుడు ఈ ఫేషియల్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నేను బాత్ చేసి వచ్చేసాను. సో ఇంకా నేను నా ఫేస్ మీద ఏదైనా మాయిశ్చరైజర్స్ కానీ పౌడర్ కానీ ఏమీ నేను అప్లై చేసుకోలేదు. సో డైరెక్ట్గా ఇప్పుడు నేను ఫేషియల్ చేయబోతున్నాను. దీనికి ఫస్ట్ వచ్చేసి నేను స్టెప్ 1 అంటే డీప్ క్లెన్జింగ్ అనమాట. సో ఇది మీరు చూస్తే కనుక దానికి లోపల అంత మ్యాక్సిమం క్రీమ్స్ అన్నీ మీకు పింక్గానే ఇచ్చారు, ఒక ఫేస్ మాస్క్ ఒక్కటే మీకు వైట్ కలర్లో వస్తుంది. ఇది చాలా చాలా బాగుంది, స్మెల్ అయితే ఎంత ప్లెజెంట్గా ఉందంటే చెప్పలేను, చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ డీప్ క్లెన్జింగ్ క్రీమ్ కొంచెం తీసుకొని సర్క్యులర్ మూమెంట్స్లో మసాజ్ చేసుకోవాలి. ఇది ఒక 2 to 3 minutes వరకు ఇలా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. డ్రై స్కిన్ మీద కాదు, ముందు ఫేస్ అయితే కొంచెం వెట్ చేసుకోండి. వెట్ స్కిన్ మీద మీరు డీప్ క్లెన్జింగ్ అనేది చేయాలి. దాన్ని బాగా సర్క్యులర్ మోషన్స్లో మీరు మసాజ్ చేసిన తర్వాత ఒక స్పాంజ్, వెట్ స్పాంజ్ పెట్టి మీరు వైప్ ఆఫ్ చేసేసేయాలి ఆ క్రీమ్ మొత్తము. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ 2కి వెళ్ళాలి మనము. స్టెప్ 2లో మనం వాడేది ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్. ఇవన్నీ కూడా మీకు బాటిల్స్ మీద క్లియర్లీ మెన్షన్ చేసి ఉంటాయి, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సినంత అవసరం లేదు. అండ్ ఒకవేళ మాకు తెలియదేమో అని మీరు భయపడక్కర్లేదు, ఎందుకంటే బాటిల్స్ మీద క్లియర్లీ స్టెప్ 1 స్టెప్ 2 అట్లాగా మీకు మెన్షన్ చేసే ఉంటాయి. సో ఇప్పుడు ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్ అనేది తీసుకొని మీరు మొత్తం ఫేస్ అంతా కూడా 5 to 8 minutes వరకు మసాజ్ చేయాలి. ఫేస్, నెక్ కూడా అండ్ ఇయర్స్ కూడా, ఎందుకంటే మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ కానీ తర్వాత అన్హెల్దీ సెల్స్ కానీ డస్ట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి స్క్రబ్లోనే రిమూవ్ అయిపోతాయి. అండ్ మన ఫేస్ని బాగా క్లీన్ చేస్తుంది, పోర్స్లో ఏమైనా డస్ట్ కానీ అట్లా అంటుకుని ఉన్న మొత్తం అంతా తీసేస్తుంది. సో మీరు ఇది 5 to 8 minutes అయినా మీరు దీన్ని స్కిన్ మీద మసాజ్ చేసి సేమ్ వెట్ స్పాంజ్ పెట్టి దీన్ని వైప్ ఆఫ్ చేయాలి. ప్రతిదీ కూడా మీరు వెట్ స్కిన్ మీదనే అప్లై చేయాలండి, డ్రై స్కిన్ అంతా కూడా డ్రై చేసి అప్పుడు అప్లై చేయొద్దు. సో నెక్స్ట్ స్టెప్ 3కి వచ్చాను. స్టెప్ 3లో నరిషింగ్ జెల్. ఈ జెల్ కూడా చాలా చాలా బాగుంది, దీని స్మెల్ మొత్తం ఇది వైన్ ఫేషియల్ కదా, మీరు దీని స్మెల్ బాగుండదేమో అని అనుకోవద్దు. స్మెల్ అయితే చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు ఈ నరిషింగ్ జెల్ తీసుకొని దీన్ని 8 to 10 minutes వరకు మనము సర్క్యులర్ మూమెంట్స్లో మసాజ్ చేయాలి. ఇదంతా కూడా సేమ్ మనం వెట్ స్కిన్ మీదనే చేయాలి, డ్రై అయితే అస్సలు చేయొద్దు. నేను చెప్పేంత వరకు కూడా మీరు స్కిన్ డ్రై చేయొద్దు, ఇదంతా కూడా వెట్ స్కిన్ మీదనే మీరు మసాజ్ చేస్తూ ఉండాలి. ఇది అట్లీస్ట్ ఒక 8 to 10 minutes ఈ విధంగా మసాజ్ చేయండి. ఆ తర్వాత సేమ్ మళ్ళీ స్పాంజ్ తీసుకొని, వెట్ స్పాంజ్ తీసుకొని మొత్తం ఈ నరిషింగ్ జెల్ని వైప్ ఆఫ్ చేసుకుంటాము. దీని తర్వాత వచ్చేది స్టెప్ 4. మొత్తం ఫేషియల్లో మనకి ఇంపార్టెంట్ స్టెప్ ఇదేనండి, వైట్నింగ్ క్రీమ్. స్టెప్ 4లో మనం యూజ్ చేసేది వైట్నింగ్ క్రీమ్. సో ఈ వైట్నింగ్ క్రీమ్ అనేది మనకి మెయిన్గా గ్లో ఇస్తుంది మన స్కిన్కి. అండ్ మీరు ఇది ఎక్కువగా ఎంత ఎక్కువసేపు మీరు మసాజ్ చేసుకుంటే అంత డీప్గా మన స్కిన్లోకి ఇది అబ్జార్బ్ అయిపోతుంది. కనీసం ఒక 12 to 15 minutes అయినా సరే మనం దీన్ని మసాజ్ చేసుకోవాలి. సేమ్ వెట్ స్కిన్ మీదనే అప్లై చేసుకోవాలి అండ్ సర్క్యులర్ మూమెంట్స్లో అప్లై చేసుకోవాలి. తర్వాత స్ట్రోక్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రోక్స్ ఉంటాయి ఫేషియల్లో, ట్యాపింగ్ స్ట్రోక్స్, తర్వాత సర్క్యులర్ స్ట్రోక్స్, ఇట్లాగా అన్ని స్ట్రోక్స్లో మనము ఫేషియల్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా మీరు మొత్తం స్కిన్ అంతా కూడా 12 to 15 minutes మీరు మసాజ్ చేసుకోవాలి. ఫేస్, నెక్ అండ్ ఇయర్స్ ఈ 3 మసాజ్ చేసుకుని దీన్నైతే ఈసారి మీరు వైప్ ఆఫ్ చేయొద్దు, స్పాంజ్ పెట్టి వెట్ స్పాంజ్ పెట్టి వైప్ ఆఫ్ చేయకుండా దాన్ని అలానే వదిలేసేయండి. వదిలేసి ఇప్పుడు నేను ఇందాక మీకు మసాజర్ చూపించాను కదా, మనకి ఫ్రీగా వచ్చిన మసాజర్, దాంట్లో స్పాంజ్ పెట్టేసుకొని ఆ స్పాంజ్ని కొంచెం వెట్ చేయండి. ఆ స్పాంజ్ని పెట్టి మొత్తం ఫేస్ అంతా కూడా ఒకసారి మసాజ్ చేసుకోండి. అది ఆల్రెడీ మసాజర్ కాబట్టి మీకు మంచి మీరేమీ పెద్ద శ్రమ పడకుండానే దానిపైన అది చేసుకుంటూ పోతుంది. బట్ ఈ స్టెప్ మనం ఎందుకు ఫాలో అవుతాము అంటే మన ఫేస్లో ఉన్న బ్లడ్ సెల్స్ కానీ తర్వాత మజిల్స్ కానీ అన్నీ యాక్టివేట్ అవుతాయి ఈ మసాజర్ దెబ్బకి. మొత్తం మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఇస్తుంది అండ్ ఫేస్ కూడా మంచి గ్లో ఫ్యూచర్ ఇస్తుంది అనమాట. ఆ తర్వాత లాస్ట్ స్టెప్ 5 వచ్చేసి మాస్క్. ఈ మాస్క్ అనేది ఫోమింగ్ మాస్క్ అంటారు దీన్ని, అంటే మన స్కిన్కి మంచి ఫర్మ్నెస్, టైట్నెస్, మంచి లుక్ ఇస్తుంది. ఇది ఒక్కటే వైట్ కలర్లో ఉంటుందండి ఈ ఫేషియల్ కిట్లో.
సో దీన్ని మొత్తం మనము, ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది, మీరేం వాటర్తో మిక్స్ చేయనక్కర్లేదు. దాన్ని అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మీకు డ్రై అయిపోతుంది. అప్పుడు మీరు స్పాంజ్ పెట్టి వైప్ ఆఫ్ చేయాలి. ఇది వన్స్ మీరు వైప్ ఆఫ్ చేసుకున్న తర్వాత జస్ట్ ట్యాప్ వాటర్తో ఊరికే, ఓన్లీ వాటర్తోనే మీరు జస్ట్ ఊరికే అట్లాగా ఫేస్ వాష్ చేసుకోండి. సోప్ కానీ బాత్ పౌడర్ కానీ ఏమీ యూజ్ చేయొద్దు. జస్ట్ ట్యాప్ వాటర్ పెట్టి ఫేస్ అలాగా వాష్ చేసుకున్న తర్వాత టవల్తో లైట్గా ట్యాప్ చేసుకోండి. దాన్ని గట్టిగా రుద్దొద్దు స్కిన్ని, ఎందుకంటే మనం ఇప్పుడే జస్ట్ స్కిన్ మీద క్రీమ్స్ వాడాం కాబట్టి దాన్ని మీరు గట్టిగా రుద్దకుండా జస్ట్ ఊరికే టవల్తో ట్యాప్ చేయండి. ఆ తర్వాత మీకు సీరం ఇచ్చారు. సీరం అనేది ఏంటంటే మన స్కిన్కి మంచి హెల్దీ, అంటే అదొక మంచి న్యూట్రియంట్ అనమాట. సో ఆ సీరంని మనము ఫేస్ మొత్తం ఒక 2 to 3 డ్రాప్స్ తీసుకొని అప్లై చేసుకోవాలి. ఈ ఫేషియల్ నేను నైట్ టైం చేసుకున్నాను. సో ఇంకా నేను సీరం అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ మీద అలానే వదిలేసి నేను పడుకొని పోయాను. దాన్ని ఇంకా వైప్ ఆఫ్ చేయకుండా స్కిన్లోకి అలా అబ్జర్వ్ అయిపోతే మంచిది. సో దట్ మీ ఫేస్కి మంచి గ్లో కూడా ఇస్తుంది. కాబట్టి మీరు కూడా ఏంటంటే డే టైంలో ఫేషియల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎండలోకి వెళ్ళిపోతే యూజ్. సో ఇలా నైట్ టైం చేసుకొని స్కిన్ మీద సీరం అలానే వదిలేస్తే నీట్గా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయి మంచి గ్లో ఇస్తుంది. నాకైతే ఈ ఫేషియల్ చాలా చాలా బాగా నచ్చింది అండ్ మంచి గ్లో అయితే వచ్చిందండి నా స్కిన్లో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. టిల్ దెన్, బాయ్ బాయ్.